హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అందుకని మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. ఈ బజ్జీ మిర్చి ఉంటుంది కదా, దాంతో మసాలా చేశాను. మిర్చి కా సాలన్ అంటారు కదా, సో అలాంటి టైప్లోనే. ఈ మిరపకాయల్ని మనం మంచిగా నీట్గా వాటర్తో కడిగేసుకొని వాటిల్ని ఇలా క్లాత్తో అంతా తుడిచేసుకోవాలండి. దాని మీద వాటర్ ఏం లేకుండా, తడిగా లేకుండా. దాని తర్వాత ఇలా మధ్యలోకి మనం ఘాటు పెట్టుకునేసి లోపల విత్తనాలు ఉంటాయి కదా, అవంతా తీసేసుకోవాలి. సో విత్తనాలు తీసేసిన తర్వాత దాంట్లో మనము మసాలా స్టఫింగ్ చేయొచ్చు. ఇదైతే మాది కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయండి. మీరు కావాలంటే కొద్దిగా హాఫ్ విత్తనాలు తీసేసి హాఫ్ విత్తనాలు అలానే పెట్టుకోవచ్చు, కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే. సో ఇలా విత్తనాలన్నీ తీసేసానండి. అన్ని వాటికి నేను ఒక 10 to 12 మిర్చి మాత్రమే చేశాను. ఎలా వస్తుందో ట్రై చేద్దాము. వీడియో కూడా తీసి పెట్టున్నాను. టేస్ట్ బాగా వస్తే పెడదాం, లేకుంటే లేదండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఎప్పుడైనా ఈవినింగ్ మనం రసము అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇది తినచ్చు, చాలా బాగుంటుంది. సో విత్తనాలన్నీ తీసేసుకున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవి వచ్చి మాకి కొంచెం ఈ మధ్య కాస్ట్ తగ్గాయి కదా, మిరపకాయలు. ఇవి మాకి హాఫ్ కిలో వచ్చి 20 రూపీస్ పడ్డాయండి. అందుకనే నేను ఇది ట్రై చేద్దామని చేస్తున్నాను. ఇలా మనము ఒక్కొక్కసారి విత్తనాలు తీసేటప్పుడు విరిగిపోతుంది కదండి పైన, అయినా కానీ ఏం కాదు. ఫస్ట్ టైం చేసినప్పుడు అలా విరిగిపోతుంటాయి. మనం అలానే వేసేసి మూత పెట్టేసినామంటే అదే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవడానికి ఒకటి ప్యాన్ పెట్టేసుకొని హీట్ లోలో పెట్టుకొని వేడి చేసుకోవాలండి దీన్నంతా, లేకపోతే ఇది మాడిపోయినట్టు అయిపోతుంది, కలర్ ఎక్కువ చేంజ్ అయిపోతుంది. ఇది మనం ప్యాన్ పెట్టుకొనేసి సిమ్లో పెట్టుకొని, ఇది వచ్చి నేను వేసింది శనగపిండి అండి. మీరు కావాలంటే పప్పులతో చేస్తారు కదా, శనగపప్పులతో ఆ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా శనగపిండిని వేయించేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. అది మనకు కలర్ మంచి టేస్ట్, స్మెల్ మంచిగా అనిపించినప్పుడు ప్లస్ కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. కొంచెం మనం వదిలేసామంటే కింద మాడిపోయినట్టు అయిపోతుందండి. అలా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది కదా మనకి, అప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. దాని తర్వాత సిమ్లో అయినా పెట్టుకొని మనం ఇవంతా వేసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత కారం పొడి, ఒక 1.5 టేబుల్ స్పూను గరం మసాలా, 1.5 టేబుల్ స్పూను ధనియా పౌడరు. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదు, అందుకని నేను లెమన్ వేసుకున్నాను, కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందని. కొద్దిగా సాల్ట్ వేసేసుకునేసి అంతా మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. మనం ఇది వేసుకున్నప్పుడు సిమ్లో కూడా పెట్టుకోవచ్చు. నేను కొంచెం కింద ఏమైనా మారుతుందేమో అనేసి ఆఫ్ చేసేసుకొని వేసుకొని మళ్ళీ మంట పెట్టుకున్నాను. దీంతోపాటు నేను కొద్దిగా కసూరి మేతి కూడా వేసాను. మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేదా స్కిప్ చేసేసేయచ్చు. సో ఇవంతా వేసిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకునేసి సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఒక 4 to 5 minutes వేయించేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం దాంట్లోకి స్టఫింగ్ చేసేసుకోవడమే. మీరు ఎప్పుడైనా ఇది ఆల్రెడీ తినుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా అంతా వేయించేసుకున్న తర్వాత మనము ఇది కూడా సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంది. కొద్దిగా మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకునేసి దాన్ని మనం స్టఫింగ్ చేసేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు, కొంచెం పుల్లగా ఆ టేస్ట్ వస్తే బాగుంటుందండి. ఇంకా సో నా దగ్గర ఆమ్చూర్ లేదు కాబట్టి నిమ్మకాయ పిండేసుకుంటున్నాను. దీన్ని నిమ్మకాయ పిండేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకునేసి స్టఫింగ్ చేసేసుకోవడమే, అంతే అండి. సో మీరైతే మిరపకాయ బజ్జీలతో మీరు ఏ డిఫరెంట్ స్టైల్స్ చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీన్ని ఇప్పుడు మనం సపరేట్గా తీసుకునేసి మనము ఫస్ట్ ఘాట్ పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లో ఆ మిర్చిలో వేసేసుకోవాలి. సో మనం పెనం మీదే పెట్టుకునేస్తే అది హీట్ ఇంకా ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసినా కానీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి. సో ఇది ఎక్కడ కానీ మాడిపోకూడదు, మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది, బాగుండదు. సో ఇలా మనం క్లీన్ చేసి ఘాట్లు పెట్టుకున్న మిర్చిలోకి ఇదంతా మనము స్టఫింగ్ చేసేసుకోవాలండి. నేను తీసుకున్నది ఒక 10 to 12 మాత్రమే కాబట్టి కొంచెం అది పొడి కూడా మిగిలిపోయింది. మనము ఫ్రై చేసేటప్పుడు ఆ పొడిని మిర్చి మిరపకాయల మీద చల్లేసుకోవచ్చు. సో ఇలా అన్ని వాటికి నేను పెట్టేసుకున్నానండి స్టఫింగ్. ఇలా స్టఫింగ్ చేసిన తర్వాత మనము మిర్చికి పైన ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే పొడిని దాన్నంతా కొంచెం ఇలా దాని మిరపకాయల్ని కొద్దిగా లైట్గా ఊపితే అదంతా అదే పడిపోతుందండి, పౌడర్ అంతా పైన ఉన్నది.
ఎందుకంటే మనకు పైన ఎక్కువ ఉంటే అది మళ్ళీ ఫ్రై చేసినప్పుడు అంతా కిందకి వెళ్ళిపోయి అది మాడిపోయినట్టు అయిపోతుంది. సో అన్ని దాంట్లోకి స్టఫింగ్ చేసేసాను. ఇది కొంచెం మిగిలింది. దీని తర్వాత స్టవ్ ఇగ్నోర్ చేయండి, కొంచెం పొడి అంతా పడిపోయింది. నేను మళ్ళీ క్లీన్ చేసుకున్నాను అదంతా. దీని తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసుకునేసి దాంట్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం అంతే అండి. సో ఇప్పుడు కూడా మీరు స్టవ్ ఎక్కువలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోతాయండి. మనం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసేసి దాంట్లోకి ఆవాలు ఉంటాయి కదా, అవి వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత మనకి అల్లం ఉంటుంది కదా, అల్లంని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అక్కడక్కడ మనకి అది మిరపకాయ తిన్నప్పుడు అక్కడక్కడ అల్లం తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో కట్ చేసి పెట్టుకున్న అల్లము, దాంతోపాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను. సో ఇవంతా వేగిన తర్వాత మనం మిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవడం అంతే, చాలా సింపుల్. కొంచెం మసాలా చేసుకున్నప్పుడు మనం కొద్దిగా ఓపికగా ఉండేసి అది మాడిపోకుండా సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే అంతే అండి. అక్కడే మనకు కొద్దిగా ప్రాసెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ప్లస్ మిర్చి కూడా పైన అంతే విరిగిపోకుండా కొంచెం స్లోగా కట్ చేసుకుంటే అది కూడా బాగా వచ్చేస్తుందండి. సో ఇలా వేగిన తర్వాత గ్యాస్ని తగ్గించుకునేసి మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి ఇప్పుడు మనము ఫ్రై చేసుకునేసేయాలి మిరపకాయల్లోకి స్టఫింగ్ దాన్నంతా. నేనైతే కొంచెం మీడియం కంటే ఇంకా తక్కువలోనే పెట్టాను. ఎందుకంటే మనకి కింద ఒక్కొక్కసారి మాడిపోతే అంత బాగుండదు. అన్ని మిరపకాయలు వేసేసి దానిపైన పౌడర్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పౌడరు అంతా వేసేసుకొని ఫ్రై చేసుకోవడం, మూత పెట్టుకునేస్తే ఇంకా ఆవిరి వల్ల ఇంకా బాగా ఉడుకుతుంది త్వరగా ఫాస్ట్గా. ఈ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మనం ఎప్పుడైనా సైడ్ డిష్గా వడియాలు అవి వేయించుకుంటాం కదా, దాని బదులు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిలో చాలా వరకు మనకి ఎక్కువ కారం లేనివి కూడా వస్తాయి కదా, సో అలాంటివి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈ మిర్చివి అయితే మాకు చాలా కారం ఉన్నాయండి. ఇత్తనాలు తీసాను కానీ స్పైసీ అయితే చాలా ఉండింది. కాకపోతే టేస్ట్ కూడా బాగుంది స్పైసీగా ఉన్నా సరే. సో మేము రసం చేసుకున్నప్పుడు ఇది చేశానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇదండి, ఇలా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.